న్యూ స్టార్ట్ ట్రీటీ ఈ ఒప్పందం ఈ రోజుతో ముగిసిపోయింది. రష్యా అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇది 1972 నుంచి కూడా అణ్వాయుధాలని నిరోధించాలి అంటే ఏ దేశానికి ఆ దేశం ఇష్టం వచ్చినట్లుగా తయారు చేసుకుంటూ పోతే ప్రపంచానికి అది చాలా ప్రమాదం. కాబట్టి ముఖ్యంగా అమెరికా రష్యా అప్పుడు విపరీతంగా పెంచుకునేవి. సోవియట్ యూనియన్లో కూడా విపరీతంగా అణ్వాయుధాలు పెరుగుదల మొదలైంది. అందుకని ఒకవైపు అమెరికా ఒకవైపు రష్యా అయితే మిగతా దేశాలు కూడా అదే విధంగా పెంచుకుంటూ పోతే ప్రమాదం. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఎక్కువగా అణ్వాయుధాలు తయారు చేయకూడదు అని. ఆ తర్వాత 2001లో ఈ ఒప్పందానికి ముగింపు అయిపోయింది, గడువు అయిపోయింది. అప్పుడు మళ్ళీ అటు అమెరికా అధ్యక్షుడు ఇటు రష్యా అధ్యక్షుడు దాన్ని మళ్ళీ పొడిగించారు. మళ్ళీ 2011లో ఆ ఒప్పందం అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇటు దిమిత్రి మెద్వెదేవ్ రష్యా నుంచి, అటేమొచ్చేసి బరాక్ ఒబామా మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏం మాట్లాడుకున్నారంటే 700 అణుక్షిపణులు, అలాగే యుద్ధ విమానాల మీద 1550కి మించి అణ్వాయుధాలు ఉండకుండా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం 2021తో అయిపోయింది, అంటే 10 సంవత్సరాలు. 2021తో అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించారు, 2026 ఫిబ్రవరి 5 వరకు అని. ఈ రోజు ఫిబ్రవరి 5 ఈ రోజుతో ముగిసిపోతుంది. అయితే ట్రంప్ ఏం చెప్తాడా అని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ విషయంలో రష్యా కూడా ముందుగానే ఒకవేళ ట్రంప్ కోరుకుంటే మేము మరొక సంవత్సరం కూడా ఈ ఒప్పందాన్ని పొడిగిస్తాం, ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం అన్న విధంగా పుతిన్ కూడా ఒక హింట్ ఇచ్చాడు. దాని గురించి ఇంకా ట్రంప్ స్పందించలేదు. అయితే ఈ రోజు ట్రంప్ స్పందించి ఇందులోకి చైనాని తీసుకొచ్చాడు. కేవలం రష్యా అమెరికా మాత్రమే కాదు, ఇందులోకి త్రైపాక్షిక సంబంధాల్లో భాగంగా చైనా కూడా దూకుడు పెంచింది. కాబట్టి చైనాను కూడా తీసుకురావాలి, చైనా కూడా ఇందులో చేరాలి అని ప్రకటన చేశాడు. ఇప్పుడు చైనాకి భయం మొదలైంది. ఇప్పుడు చైనా గనక ఇందులో చేరితే ఇప్పుడు అణ్వాయుధాలు ఏవైతే తయారు చేస్తుందో చైనా, ఆ దూకుడికి కళ్ళెం వేసినట్లు అవుతుంది. అలాగని చైనా కూడా ప్రపంచాన్ని గమనిస్తుంది. విపరీతంగా అణ్వాయుధాలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా అమెరికా రష్యా దగ్గర. ఇప్పుడు వాటి చేంతకు చేరాలని చైనా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే 600కు పైగా వార్ హెడ్లు తయారు చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో గనక చేరితే దీనికి కళ్ళెం వేయబడుతుంది, అంటే వాళ్ళలో కలవడం కుదరదు. చేరకపోతే ప్రపంచ దేశాల ముందు ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ దీన్ని ఏదో ఒక విధంగా కంపు చేస్తారు. సో చైనా ఏమొచ్చేసి చేరాలా వద్దా అన్న విషయం అయితే ఆలోచిస్తుంది. కానీ ఇప్పటికే అధికారికంగా మేము చేరము, మేము ఇందులోకి రావాల్సిన అవసరం లేదు, మా దగ్గర అన్ని అణ్వాయుధాలు లేవు అన్న విధంగానే చైనా అయితే ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ ట్రంప్ అలా మాట్లాడడం లేదు. చైనా దగ్గర ఖచ్చితంగా వార్ హెడ్లు ఉన్నాయి, కాకపోతే పరిమితంగా ఉండొచ్చు. కాబట్టి చైనా కూడా శక్తివంతమైనటువంటి దేశమే, శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం. కాబట్టి ఈ యొక్క ఒప్పందంలోకి రావాలి అని పట్టుబడుతున్నాడు. ఇది ఇప్పుడు మెలిక. ఈ మెలికని ఎలా తప్పించుకోవాలా అని చైనా చూస్తుంది. ఈ మెలికి విషయంలో ఇప్పుడు రష్యా ఏ విధంగా కూడా తలదోర్చడం లేదు. ఒకవేళ రావాలా వద్దనేది మీ ఇష్టం, రాను అని చెప్పినా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు అన్న విధంగా రష్యా ఇప్పుడు చైనాకి తేల్చి చెప్పేసింది. సో ఇప్పుడు ట్రంప్ను మళ్ళీ జిన్పింగ్కి పెద్ద ఫైటే జరగబోతుంది. ఈ విషయంలో ట్రంప్ పెద్ద గోల చేస్తారు, చైనాను కూడా రచ్చ చేస్తారు. ఇప్పుడు చైనా భయం. ఇప్పుడు మళ్ళీ అణ్వాయుధాలు అన్ని ఉన్నాయి అని తెలుస్తుంది. అంటే ఈ ఒప్పందం జరిగితే ఏంటంటే ఇప్పుడు ఈ 3 దేశాలకు కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అణ్వాయుధాలు ఉన్నాయా లేదనేది చెకింగ్ చేసుకోవచ్చు. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది అదే. కేవలం అణ్వాయుధాలు ఇక్కడ పెట్టడం మాత్రమే కాదు, నిజంగా పెట్టారా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రష్యా అమెరికాలు ఆ విధంగానే చెక్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు చైనా చేరితే చైనాకు కూడా చెకింగ్లు వస్తాయి. చైనా కూడా రష్యా దగ్గరికి వెళ్ళొచ్చు, అమెరికా దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేసుకోవచ్చు. కానీ అది కాదు సమస్య. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చెకింగ్ చేస్తారు, దీని నిజాలన్నీ బయటపడతాయేమో దీని భయం. అందుకు ఇప్పుడు ఈ విషయం అంతా. ఒకవేళ చేరకపోతే మళ్ళీ ట్రంప్ సుంకాలు అంటాడో లేకపోతే ఇంకేదైనా అంటాడో తెలియదు. ఇందులో చేరకపోయితే మిగతా దేశాలు కూడా చైనాకి పెద్దగా సపోర్ట్ చేయవు, అలాగని విభేదించవు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇది ఒక చైనాకి పెద్ద తలకాయ నొప్పి.